సూర్యోదయం, సూర్యాస్తమయం అనేవి మానవ జీవితంతో ముడిపడి ఉన్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిరునవ్వుతో ఆహ్వానించిన సూర్యోదయం మరుసటి రోజుకి చిరస్మరణీయంగా మిగులుతుందనేది ఊహాతీతం. అదే నిజమైతే అది 2023 ఏప్రిల్ 29 ఎప్పటిలాగే అమ్మవారిని అలంకరించి ధూపదీప నైవేద్యం సమర్పించి భక్తులతో ముచ్చటించి వచ్చి కుటుంబంతో గడిపిన చివరి క్షణాలవి. తనకు అంతలా అలంకరించిన పూజారి రేపటి రోజుకి రాడు అనే విషయం అమ్మవారికి తెలియదంటావా? లేదు, సృష్టి క్రమబద్ధీకరణలో భాగమే ఈ అనిశ్చితి ఏర్పడింది అని అమ్మవారు మౌనంగా ఉందంటావా? ఏది ఏమైనా చేయబట్టి ప్రపంచం వైపు నడిపించిన నాన్న చేతులని క్షణాల్లో వదలాల్సి వచ్చింది. పరిస్థితి చేదాటింది. మా ఇల్లు మాటలు మరిచింది. గలగలా వినిపించే నాన్న నవ్వులు గాలిలో కలిసిపోయాయి. ప్రేమగా మాట్లాడే మాటలు, బాధ్యతతో తిట్టే ఆ తిట్లు ఆకాశానికి ఎగిరిపోయాయి. ఎప్పుడూ ఇంటి ముందు దర్జాగా కనిపించే నాన్న ఇప్పుడు అదే ఇంటి గోడకి ఒక ఫోటోలో కనిపిస్తున్నాడు. శారీరకంగా మాతో లేకపోయినా మానసికంగా ఎప్పుడు మాతోనే ఉంటావు నాన్న. నాకు విజయాన్ని నేర్పిన క్షణాలకు, బాధలో దాగిన బలాన్ని చూపిన రోజులకు, భయాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇచ్చిన నీకు హృదయపూర్వక ధన్యవాదాలు నాన్న. నిలబడే శక్తిని నేర్పిన మూల స్తంభము నువ్వు. కాలం విలువను అర్థం చేయించిన మొదటి గురువు నువ్వే. నన్ను నేను కనుగొనడానికి సహాయపడిన అత్యంత నిజమైన తోడువు నువ్వే నాన్న. బాధాతప్త హృదయంతో నీకు కన్నీటి నివాళులు నాన్న.